హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రఫియా. నేను యాజ్ అ ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎందుకు తగ్గుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఉమ్మనీరు అనేది మదర్ తీసుకునే హైడ్రేషన్ ని బట్టి, మదర్ తీసుకునే ప్రోటీన్ ని బట్టి, మదర్ ఏజ్ ని బట్టి, ఆమెకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి రోల్ ప్లే చేస్తుంది. లైకర్ అనేది తగ్గకుండా ఉండడానికి మదర్ ఏం చేయాలి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. స్పెషల్ గా ఇన్ సమ్మర్స్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా మందికి ఉమ్మనీరు తగ్గిపోతుంది. ఒకవేళ మీ వెయిట్ 60 kgs అయితే మీరు 60 grams ప్రోటీన్ అన్నా తీసుకోవాలన్నమాట. సో ఓన్లీ దానిలో మనకు అంత ప్రోటీన్ అయితే రాదు. సో మినిమం 2x తీసుకోవడము, చికెన్, లీన్ మీట్ తీసుకోవాలి, మటన్ తీసుకోవచ్చు, పన్నీర్, టోఫు, మిల్క్, కర్డ్ ఇలాంటివి తీసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, ప్రోటీన్ డైట్ తీసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు పడడం, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా మనకు షుగర్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ మిలిటస్ అంటాము, జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటాము, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము, ఇవన్నీ వస్తాయి. మనకి బేబీకి ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉంటే బేబీ లోపల మూవ్ అవ్వడానికి, బేబీ గ్రోత్కి, బేబీ మజిల్, బోన్ ఫార్మేషన్, వాటి లంగ్స్ మెచ్యురేషన్ అన్నిటికీ కూడా ఉమ్మనీరు చాలా అవసరం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.